అందరు నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 27 జనవరి 2026. మనం ఉన్నది వచ్చేసి రాంకెతండ. ఈ విలేజ్లో మనం ఆకాశ్ డబల్ అయిన విత్తనం ఇవ్వడం జరిగింది మన మంచుకొండ షాప్ ద్వారా. ఈరోజు ఫీల్డ్ పెట్టడం జరిగింది. 8 గంటలు తోట కటింగ్ అయింది. ప్లస్ మళ్ళీ ఈ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఒకసారి రైతు మాటల్లో. నమస్తే కుమార్, మన రైతు. నీకు ఎలా అనిపించింది? తోట అయితే విత్తనం అయితే పర్వాలేదన్న. ఈ కరోడా సీడ్స్ వాళ్ళది ఆకాశ్ 99 నల్లికి కానీ తామ పురుగు కానీ గుబ్బలకి కానీ ఈ తట్టుకునే వెరైటీ వచ్చేసి ఎక్సలెంట్ ఉందన్న. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కటింగ్ వచ్చేసి 8 గంటలు అయింది. ఎకరం 10 కుంటలకి. మళ్ళీ సెకండ్ కదా కోస్తూనే ఉన్నారు. ఆల్రెడీ కూలీలు కూడా ఉన్నారు కోస్తున్నారు. కాయ బార్ కానీ సైజు కానీ ఏ మాత్రం తిరుగులేదన్న. రైతు వారు కూడా వేసుకోవచ్చు విత్తనాన్ని. చాలా మంచి వెరైటీ. మీకు ఎలా అనిపించింది సార్? నాకైతే అంటే ఇప్పుడు ఆయన వేసుకున్న కాడ నుంచి పక్క రైతు ముందుకు ఇదే వేసుకోవాలని అనిపిస్తుంది చూసిన కాడ నుంచి. ఎందుకంటే నిరుడు కొంచెం దెబ్బతినింది ఈ సంవత్సరం. అయితే ఇప్పుడు చూసి వచ్చి రావడానికి వచ్చినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ కటింగ్ అయిపోయింది. మన కటింగ్ అయింది. అదే ఇక ఇది ఎకరం 10 కుంటల మీద. ఇక పై దానికి దీనికి తేడా ఉంది, డిఫరెన్స్ అనేది ఉంది. చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఇది మొత్తం కాదు, ఉంది కొద్దిగా దూరం నుంచి ఇటు కింది పక్క దీనికి దానికి కొంచెం తేడా ఉంది. కాబట్టి రైతులందరూ వేసుకోవచ్చు. రైతు వారికి అయితే పర్వాలేదు. ఈ రోజులలో ఈ స్టేజ్ లో ఉన్నది తోట అంటే ఇతను వేరేటి అనుకోవచ్చు. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే గింజ శాతం బాగుంటది. ఈ పాటలో నిన్న తోట ఇది నయమే. నల్లి మళ్ళీ అన్ని మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఊళ్ళో చూస్తూనే ఉన్నారు, చుట్టుపక్కల చూస్తూనే ఉన్నారు. ఇది చాలా తట్టుకునే వెరైటీ. గింజ శాతం బాగుంటది. గింజ శాతం ఎప్పుడైతే బాగుంటుందో కాటా బాగా వస్తుంది. కాటా బాగా వస్తాయి. పొడుగు ఉన్నాయి కాయలు, కాయ పొడుగుంది, కాయలు పొడుగు ఉన్నాయి. ఇత్తులు కూడా మంచిగానే ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. అదే కాటాకు వస్తుంది. మిగతా రైతులు ధైర్యంగా వేసుకునే వెరైటీ ఆకాశ్ డబల్ అనే వెరైటీ కరోడా సీడ్స్ బెంగళూరు వారి.